మిడిల్ క్లాస్ వాడు ఎటుపోతే ఏంటి, మిలియనీర్కి ఏమైతే ఏంటి అనుకుంటే ఏ చింత లేదు. అదేంటో చూద్దాం అనుకుంటేనే వచ్చింది చిక్కంతా. ఈ 10 నిమిషాల వీడియో చూడాలిగా మరి. రాత్రి 9 గంటలప్పుడు హైదరాబాద్ మహానగరం దాదాపు 10 గంటలుగా డ్రైవ్ చేస్తున్న డెలివరీ బాయ్ అతని ఫోన్ స్క్రీన్ పగిలిపోయి ఉండడం, షూస్ అడుగులు అరిగిపోయి ఆకులా మారడం మామూలు విషయమే. ఒకానొక బిల్డింగ్ లోకి వెళ్ళాడు అతడు. అక్కడి లాబీనే స్టార్ హోటల్లా ఉంది. అతని బ్యాగు నిండా ఫుడ్. ఆర్డర్ ఖరీదు 2000 రూపాయలు ఉండొచ్చు. రోజంతా కష్టపడితే వచ్చే దానికన్నా చాలా ఎక్కువ మొత్తానికి ఆర్డర్లను డెలివరీ చేస్తున్నాడతడు. ఆ ఇంట్లో వ్యక్తి ఆర్డర్ తీసుకుంటున్నాడు. కనీసం బిల్ వైపు కూడా చూడకుండా ఫోన్ జస్ట్ ట్యాప్ చేసి మళ్ళీ తన నెట్ఫ్లిక్స్ లోకి వెళ్లిపోయాడు. ఇలాంటి భయంకర బాధలు మీ గుండెకు పరిచయం ఉందా? మీరు రోజుకు 10 గంటలు హార్డ్ వర్క్ చేస్తారు. సక్సెస్ బుక్స్ ఏం చెబితే అవి తూచా తప్పకుండా పాటిస్తారు. కానీ మీకు ఆ పెంట్ హౌస్ లో ఉన్న వ్యక్తికి మధ్య గ్యాప్ మాత్రం చాలా పొడుగుంది. డాటాలు, రిపోర్టులు, నెంబర్ల మీద స్టడీ చేస్తే అది నిజాయితీగా మనల్ని అన్కంఫర్టబుల్ కి గురి చేస్తుంది. వరల్డ్ బ్యాంక్ స్టాండర్డ్స్ ప్రకారం ఒక వ్యక్తి ఒక రోజు సంపాదన 62 రూపాయల కంటే తక్కువ ఉంటే ఆ వ్యక్తి ఎక్స్ట్రీమ్ పావర్టీని లీడ్ చేస్తున్నాడని అర్థం. ఎక్స్పర్ట్స్ ప్రకారం ఇండియా లాంటి దేశాలలో 62 రూపాయలు అనేది చాలా తక్కువ. హైదరాబాద్ లాంటి నగరాల్లో ప్లెయిన్ దోశ కూడా రాదు. సో ఎకానమిస్టులు రియలిస్టిక్ గా 84 రూపీస్ పర్ డే అనే లైన్ ను తీసుకున్నారు. 62 రూపీస్ అయితే ఇండియాలో కేవలం 5% అతి పేదవారు. అదే 84 రూపీస్ లైన్ అయితే ఆ నెంబర్ 24% కి జంప్ అవుతుంది. అంటే దాదాపు 34 కోట్ల మంది భారతీయులు అన్నమాట. అతి పేద భారతీయులు. అదే సమయంలో టాప్ 1% రిచ్ ఇండియన్స్ 40% భారత సంపదను కంట్రోల్ చేస్తున్నారు. ప్రతి 100 మందిలో ఒకరు మనకున్న ప్రతి దాంట్లో దాదాపు సగాన్ని సొంతం చేసుకున్నారన్నమాట. ఒక రూమ్ లో 100 మంది ఉన్నారనుకో, రూమ్ మధ్యలో 100 చపాతీలు ఉన్నాయి. ప్రతి ఒక్కరూ తినడానికి అన్నమాట. ఇన్ ఏ ఫెయిర్ వరల్డ్ ప్రతి ఒక్కరికి ఒక చపాతీ. కానీ మన ప్రస్తుత పరిస్థితి ఒక సింగిల్ పర్సన్ కి 40 చపాతీలు, మిగిలిన 90 మంది తినడానికి 60 చపాతీలు మాత్రమే ఉన్నాయి అక్కడ. ఎప్పుడైతే 1% పీపుల్ చేతిలో 40% సంపద ఉందని చెబుతామో అప్పుడు ఇండియాలో ఉన్న మొత్తం క్యాష్, ప్రాపర్టీ అండ్ గోల్డ్ ను 100 పార్ట్స్ గా డివైడ్ చేయాలి. 1% మంది మాత్రమే 40 పార్ట్స్ ను కలిగి ఉంటారు. మీకు సరిగ్గానే అర్థమైంది. ఎవరైతే టాప్ లో ఉన్నారో వాళ్ళు టాప్ లోనే ఉండడానికి, ఎవరైతే బాటం లో ఉన్నారో వాళ్ళు బాటం లోనే ఉంచడానికి చేసే ప్రయత్నాలను బహుశా కాన్స్పిరసీ థియరీ అనొచ్చేమో. ఈ నంబర్ల గురించే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం. ఇక్కడ 2 క్యారెక్టర్స్, ఒకరు అర్జున్, మరొకరు అర్జున్ తండ్రి. అర్జున్ కి 32 ఏళ్లు. బెంగళూరులో ఓ మధ్య రకం ఐటీ కంపెనీలో జాబ్. లాస్ట్ ఇయరే ప్రమోషన్. 75,000 సంపాదన. ఇండియాలో వెరీ గుడ్ శాలరీనే. శాలరీ క్రెడిట్ అయిన వెంటనే 75,000 రూపీస్ కాస్త 7,000 రూపీస్ ఎలా అయ్యాయో చూద్దాం. 28,000 ఇంటి రెంట్కి కట్, 47,000 మిగులు. కార్ ఈఎంఐ 11,000 కట్, 36,000 మిగులు. 8,000 ఈఎంఐ తన ఊర్లో ఉన్న హోమ్ లోన్, 28,000 మిగులు. అతడి దృష్టిలో ఇది ఇన్వెస్ట్మెంట్. 7,000 గ్రాసరీస్ కి, మిగిలింది 21,000 రూపీస్. 3,500 ఫోన్ బిల్స్ అండ్ 3 ఓటీటీ సబ్స్క్రిప్షన్స్. ఇవి క్యాన్సిల్ చేయడం మర్చిపోయాడు అన్నమాట. 17,500 మిగులు. ప్రతి నెల 10వ తేదీన అర్జున్ కి దాదాపు 17,000 రూపీస్ మిగులుతుంది. అందులోంచి 10,000 రికరింగ్ డిపాజిట్. ఇది చేయమని అతని తండ్రి చెప్పాడు. సో 32 ఏళ్ల ఒక యువకుడు 7,000 రూపీస్ తో మిగిలాడు నెలంతా బెంగళూరులో మేనేజ్ చేయడానికి. ఇంకా అర్జున్ తండ్రి ఒక స్కూల్ టీచర్. అర్జున్ వయసు అంటే 32 ఏళ్ల వయసులో ఆయన నెల జీతం 15,000 రూపీస్. అప్పుడు ఆయనకు చిన్న ఇల్లు ఉండేది, గోల్డ్ కూడా ఉండేది, అప్పు అసలే లేదు. అర్జున్ సంపాదన తండ్రి కంటే 5 రెట్లు ఎక్కువ. క్రెడిట్ కార్డ్ బిల్స్ తప్ప అతను చూపించడానికి ఏమీ లేదు. మీ ఆలోచన కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇప్పుడు చాలా ఎక్కువని, సిటీస్ అనేవి మోర్ ఎక్స్పెన్సివ్ గా మారాయని. అదే మొత్తం స్టోరీ కాదు ఇక్కడ. ఇండియాలో కొన్ని సిటీస్ లలో గత 10 ఏళ్లుగా ఒక బేసిక్ హౌస్ మరియు గుడ్ హెల్త్ కేర్ ధరలు ఏడాదికి 15 నుండి 20% పెరిగాయి. శాలరీస్ మాత్రం 8% to 10% మాత్రమే పెరిగాయి. ఇప్పుడు ఇలా కూడా ఆలోచించండి. రేపు ప్రతి ఒక్కరూ మిలియనీర్ అయితే మీ లంచ్ బాక్స్ ఎవరు డెలివరీ చేస్తారు? ఉబర్ ని ఎవరు డ్రైవ్ చేస్తారు? ఈ సిస్టమ్ కి రాహుల్ లాంటి 12 గంటలు పనిచేసే డెలివరీ బాయ్లు కావాలి. వారికి ప్రతి ఆర్డర్ కి కేవలం 40 రూపాయలే అందాలి. అతని ఆకలికి అది సరిపోతుంది. అతనికి జీతం అవసరం. రిచ్ పీపుల్ కి శ్రమ చేసే వాళ్ళు అవసరం. మనలో చాలా మంది ట్రేడ్ మిల్ మీద పరిగెడుతున్నారు. ప్రతి ఏడాది స్పీడ్ పెరుగుతుంది. రెంట్, ఈఎంఐలు, స్కూల్ ఫీజులు, హెల్త్ కేర్లు అన్నీ పెరుగుతాయి. మన శాలరీ
శాలరీ పెరుగుతుంది. అది కేవలం మనం రన్నింగ్ చేయడానికి మాత్రమే సరిపోతుంది, పరుగు నుండి పూర్తిగా తప్పించడానికి మాత్రం కాదు. ఇదే లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్. ఇది ఒక ట్రాప్. దాదాపు ప్రతి నెల జీతగాడు ఇందులో పడతాడు. మీ జీతం పెరిగితే కొంచెం మంచి అపార్ట్మెంట్, ఫోన్ అప్గ్రేడ్, కొంచెం మంచి రెస్టారెంట్లు, మరొక ఈఎంఐ యాడింగ్, ఇవే మీ డెవలప్మెంట్. 6 నెలలకి గతంలో ఎక్కడున్నావో అక్కడే ఉంటావు, కాకపోతే ఎక్కువ శాలరీతో. మనకెవరూ చెప్పరు మనం ఒక బ్రోకెన్ సిస్టమ్ లో బండ చాకిరీ చేస్తున్నామని. ఎట్ ద సేమ్ టైం మీరు అప్పుల పాలవడాన్ని రిచ్ పీపుల్ కోరుకోరు, మీరు పూర్ పీపుల్ అవడాన్ని కూడా కోరుకోరు. ఆర్థికంగా నష్టపోతే మీరు వాళ్ళ ప్రొడక్ట్స్ కొనరు. మీరు ఎక్కువ సంపాదించే కన్జ్యూమర్స్ గా ఉండాలని వాళ్ళ కోరిక. మీ దగ్గర సరిపోయినంత డబ్బు ఉండాలని వాళ్ళు కోరుకుంటారు, అంతేగాని వాళ్ళ దగ్గర జాబ్ మానేయడానికి సరిపోయేంత డబ్బు మీ దగ్గర ఉండాలని మాత్రం కోరుకోరు. సో టాప్ లో ఉన్న రిచ్ పీపుల్ మీ నుండి 2 కోరుకుంటారు. ఒకటేమో వాళ్ళ ప్రొడక్ట్స్ కొనడానికి మీరు కావాలి, రెండోది వాళ్ళ దగ్గర వర్క్ చేయడానికి మీరు కావాలి. కేవలం ఆ 2 పనుల కోసమే మీరు వారికి కావాలి. మీరు రిచ్ పీపుల్ ను గమనిస్తే నిజమైన రిచ్ పీపుల్ మనీ కోసం వర్క్ చేయరు. దే మేక్ ద మనీ వర్క్ ఫర్ దెమ్. డబ్బే వాళ్ళకు డబ్బు సంపాదించేలా చేస్తారు. ఎప్పుడైతే మనం మనీ సేవ్ చేయాలని అనుకున్నామో వచ్చిన రూపాయి వచ్చినట్లు సేవ్ చేయి, కానీ వారు మాత్రం ప్రపంచాన్ని సొంతం చేసుకోవాలనుకుంటారు. ఎందుకు ఎవరు మనకు నేర్పరు. రిచ్ పీపుల్ చేసే పని మనం చేయాలని. ఒక అసెట్ ని బిల్డ్ చేయడం ఒక సబ్జెక్టు కాదెందుకు మన స్కూల్లో, కానీ ఒక మంచి ఉద్యోగిగా ఎలా ఉండాలో మాత్రం నేర్పిస్తారు. దీన్ని బ్రేక్ చేయనివ్వండి. 2 విషయాలు ఊహించుకోండి, ఒక బకెట్ మరియు ఒక పైప్. మనలో చాలా మంది రాహుల్ లాంటి వాళ్ళు బకెట్ మోసుకెళ్లే వాళ్ళు. మీ శాలరీ బకెట్ అన్నమాట. బకెట్ నీళ్లతో నింపడానికి రోజు బావి దగ్గరికి వెళ్తావు, అదే నీ పని. బకెట్ నింపి ఇంటికి తీసుకొస్తావు. నువ్వు నడవడం మానేస్తే నీళ్లు రావడం ఆగిపోతుంది. నీ టైం చాలా లిమిటెడ్, నీకు 24 గంటలే ఉన్నాయి. అందువల్ల నీ బకెట్ కు ఒక లిమిట్ ఉంటుంది. కానీ రిచ్ పీపుల్ బిల్డ్ పైప్స్. పైప్ అనేది ఒక అసెట్. అది నీ బిజినెస్ కావచ్చు, ల్యాండ్ కావచ్చు, లేదా షేర్స్ కావచ్చు. ఒకసారి పైప్ బిల్డ్ చేశాక నువ్వు నిద్రపోయినా కూడా నీళ్లు వస్తూనే ఉంటాయి. నీ ఉనికి అక్కడ అవసరం లేదు. మిడిల్ క్లాస్ అక్కడే ఆగిపోతారు. ఎందుకంటే మనం ఉన్నదానికంటే పెద్ద బకెట్ లేదా పెద్ద ఇల్లు లేదా పెద్ద కారు కొనడానికి ప్రయత్నం చేస్తుంటాం. కానీ ఇవన్నీ కావాలంటే మనం ఎక్కువ సార్లు బావి దగ్గరికి నడవాలి. ఉన్నవాళ్ళు గూగుల్, అమెజాన్, యాపిల్లలో పెట్టుబడులు పెట్టి వాటిలో భాగస్వాములు అవుతారు. మనల్ని మాత్రం 6% వడ్డీకి ఫిక్స్డ్ డిపాజిట్ లో మనీ పెట్టమంటారు. అక్కడ 2 క్యారెక్టర్లు ఉన్నాయనుకుందాం, సమీర్ మరియు అదితి. 2016 సంవత్సరానికి వెళ్తే సమీర్ ఒక ప్రీమియం ఫోన్ కొన్నాడు. టెక్నాలజీలో ఒక గొప్ప పీస్ అది. ఈ రోజు దాని ఖరీదు నథింగ్. మరోవైపు అదితి తన ఫోన్ వాడింది. ఆ ఫోన్ కంపెనీలో ఒక చిన్న భాగస్వామి కావాలనుకుంది. ఆ ఫోన్ తో యుఎస్ స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసింది. ఏ స్టాండర్డ్ ఇండియన్ ఫిక్స్డ్ డిపాజిట్ 6% నుండి 7% వడ్డీ ఇస్తుంది. 30% ట్యాక్స్, 6% ఇన్ఫ్లేషన్, తరువాత చివరికి మిగిలేది 0. కానీ యుఎస్ మార్కెట్స్ అతి పెద్ద రేంజ్ లో పెరుగుతున్నాయి. మరియు ఒక సీక్రెట్ బోనస్ కూడా ఉంది, అది డాలర్. 2016లో ఒక డాలర్ విలువ 66 ఇండియన్ రూపీస్, కానీ ఇప్పుడు 94 రూపీస్ రమారమి. కేవలం కంపెనీ విలువ పెరగడం వల్ల అదితి విన్ కాలేదు. ఆమె పెట్టుబడి పెట్టిన కరెన్సీ వల్ల కూడా విన్ అయ్యింది. సమీర్ ఒక ప్రొడక్ట్ మీద పెట్టుబడి పెట్టాడు, కానీ అతిథి ఆ ప్రొడక్ట్ ని తన పని కోసం వాడుకుంది. మన దేశం 1.4 బిలియన్ కన్స్యూమర్స్ తో కూడుకున్నది. మనం వాట్సాప్, నెట్ఫ్లిక్స్ లను గూగుల్లో సెర్చ్ చేస్తాం. ఈ కంపెనీలకు మనం మనీ ఇస్తాం ప్రతిరోజు. కానీ నీకు నువ్వు అడుగు, మనం ఎందుకు కస్టమర్స్, ఎందుకు మనం ఓనర్స్ కాలేం? నువ్వు ఒక లేజీ పర్సన్ అవడం వల్ల, నువ్వు ఫెయిల్ అవడం వల్ల. నువ్వు ఫెయిల్ అయ్యేది ఎందుకంటే ప్రజలు గీసిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లలో లేదా కట్టుబాట్లలో బతుకుతున్నావు కాబట్టి, అగెయిన్స్ట్ గా వెళ్ళవు కాబట్టి, ఈ సిస్టమ్ రన్ చేసే వాళ్ళలో నువ్వు ఒకడు కాబట్టి. నీ హార్డ్ వర్క్, నీ ఈఎంఐ, నీ కన్సంప్షన్ అన్నీ కూడా వేరే వాళ్ళ ఇంజన్ కు ఫ్యూయల్ గా వాడుతున్నావు కాబట్టి చాలా కష్టపడి నీ గేమ్ ఆడుతున్నావు. ఎందుకంటే నీ శాలరీ, నీ లోకల్ సేవింగ్స్ మీద ఆధారపడుతున్నావు కాబట్టి. సేవ్ మిడిల్ క్లాస్.